శరీరంలోని ప్రతి కణము ఆరోగ్యం కోసమే ప్రోగ్రాం చేయబడి ఉంటుంది. మరి అది అనారోగ్యాన్ని ఎందుకు కలగజేస్తుంది? సమస్య లోపల నుండే పుడుతోంది. దీన్ని చేరుకోవాలంటే ఎన్నో అడుగులు తీసుకోవలసి ఉంటుంది. మానవులకొచ్చే వ్యాధులు రెండు రకాలు. అవి అంటువ్యాధులు, ఇంకా దీర్ఘకాలిక వ్యాధులు. శరీరానికి అంటువ్యాధులు ఎందుకొస్తాయంటే బయటి జీవులు మన వ్యవస్థలోకి ప్రవేశించి కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. దాన్ని మందులతోనే ఎదుర్కోవాలి. కానీ దీర్ఘకాలిక వ్యాధి అంటే ఏమిటంటే మన సొంత శరీరమే ఆ సమస్యను సృష్టిస్తోంది. మన వ్యవస్థలోనే ఆ వ్యాధి తయారవుతోంది. This is common knowledge that every cell in the body is programmed for health. ఇది అందరికీ తెలిసిన విషయమే. శరీరంలోని ప్రతి కణము ఆరోగ్యం కోసమే ప్రోగ్రాం చేయబడి ఉంటుంది. మరది అనారోగ్యాన్ని ఎందుకు కలగజేస్తుంది? అత్యంత ప్రాథమికమైందేదో అదుపు తప్పింది, లేదా కొంత అపార్థం చోటు చేసుకుంది వ్యవస్థలోనే. అది ఆరోగ్యాన్ని సృష్టించే బదులు అనారోగ్యాన్ని సృష్టిస్తోంది. ఇంకా మనం ఈ అపార్థాన్ని ఎన్నో భిన్నమైన మార్గాల్లో పెంచి పోషిస్తూ ఉండొచ్చు. అపార్థం అన్నప్పుడు అది మీ మనసుకు సంబంధించిన అపార్థం గాని అవగాహన గాని కాదు. కణాల స్థాయిలో, మూలకాల స్థాయిలో ఒక అపార్థం చోటు చేసుకుంది. అయితే వీటిని మార్చొచ్చు. కేవలం వ్యవస్థలో కొంత సమతుల్యతను తీసుకురావడం ద్వారా, కొంతమేర అంతర్గత శక్తిని ఉత్తేజపరచడం ద్వారా, అలాగే మీలోని అత్యంత లోతైన పార్శ్వాన్ని చేరుకోవడం ద్వారా. ఆ పార్శ్వమే ఈ శరీరాన్ని తయారు చేసింది. ఈ శరీరాన్ని తయారు చేసిన సృష్టికర్త మీలోనే ఉన్నాడు. ఇలాంటప్పుడు ఈ శరీరానికి ఏదైనా రిపేరు చేయాల్సి వస్తే మీరెక్కడికి వెళ్ళాలి? దాన్ని తయారు చేసిన వాడి దగ్గరికా, లేదా లోకల్ మెకానిక్ దగ్గరికా? సమస్య లోపల నుండే పుడుతోంది కాబట్టి దీనికి లోపల నుండే పరిష్కారం కనుక్కోవడం చాలా ముఖ్యం. ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రక్రియ అంతా దీని గురించే. ఆ అత్యంత లోతైన పార్శ్వాన్ని చేరుకోవడం గురించే. మనలోని ఆ మేధస్సు, సామర్థ్యాల పార్శ్వాన్ని చేరుకోవడం గురించే. ఈ శరీరాన్ని రూపొందించే, ఇంకా సృష్టించే సామర్థ్యం గల ఆ పార్శ్వాన్ని. అది ఎలాంటి పదార్థంతో చేస్తోంది? ఒక రొట్టె ముక్కను తింటే అది కొద్ది గంటల్లోనే అది మానవ వ్యవస్థగా మారిపోతుంది. కాబట్టి మేధస్సు, సామర్థ్యాలతో కూడిన ఆ పార్శ్వం దీనిలో ఉంది. మీరు కనుక దాన్ని చేరుకోగలిగితే అప్పుడు ఆరోగ్యం కోసం కష్టపడాల్సిన అవసరమే ఉండదు. అయితే దాన్ని చేరుకోవాలంటే ఎన్నో అడుగులు తీసుకోవాల్సి ఉంటుంది. వాటన్నింటిలో కల్లా సులభమైన మొదటి అడుగు ఏమిటంటే ముందుగా ఈ అవకాశం పట్ల సుముఖంగా ఉండటం. ఇలా అనుకోవడం, ఇంకా ఇలా అర్థం చేసుకోవడం, నాకున్న సమస్యలన్నింటికీ బయట ఏదో కారణం ఉంది, అలాగే బయట ఏదో పరిష్కారం ఉంది అని అనుకోవడం అనేది దీన్ని పరిష్కరించేందుకు ఒక తెలివి తక్కువ విధానం. వ్యాధులను, అంటే దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటీస్, హైపర్ టెన్షన్, గుండె జబ్బులు, ఆస్తమా, అలర్జీలు, ఊబకాయం, ఈటింగ్ డిజార్డర్స్, ఇంకా ఇలాంటి వాటన్నింటినీ, ఇవన్నీ ప్రాథమికంగా లోపల నుండే పుడుతున్నాయి. వీటన్నింటినీ లోపల నుంచే తగ్గించుకోవచ్చు. దానికి చేయాల్సిందల్లా మనలోని అత్యంత లోతైన పార్శ్వం పట్ల కొంతమేర శ్రద్ధ పెట్టడానికి సుముఖంగా ఉండటమే. ఇన్నర్ ఇంజనీరింగ్ ఒక శక్తివంతమైన ప్రక్రియ. మీ అంతరంగాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో చేరుకోవడానికి. అలాగే ఇది ఖచ్చితంగా ఆరోగ్యకరమైన జీవితాన్ని సృష్టించుకునే మార్గం.